రజనీ గారు ఈ రోజున అంటే ఒక ఆయనేమో 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాం. మొన్న గవర్నర్ ప్రసంగంలో కూడా ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్‌లో కూడా మేము రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉన్నాం అంటారు. ఇంకొక ఆయనేమో సుబ్బారెడ్డి గారు సాక్షాత్తు ఆయన ఇప్పుడు ఈ రోజున రాజ్యసభకు నామినేట్ చేయబోయే వ్యక్తి ఇంకొక 10 సంవత్సరాలైనా మనకి ఈ విభజనకు సంబంధించి అంటే తెలంగాణలోనే ఉంచాలి అని చెప్పి మాట్లాడతారు. అసలు ఏంటి ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయదలుచుకున్నారా? లేకపోతే వీళ్ళకి క్లారిటీ ఉందా? ఇలాంటి వ్యక్తులను మనం ఈ రోజున ఎన్నుకున్నది అని ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి. సార్ ముఖ్యంగా అమరావతి అనే పదాన్ని పక్కన పెట్టి తెలంగాణని ఇంకా కూడా కొనసాగించాలి అంటే 2024తో తెలంగాణకి మనకి బంధాలు తెగిపోతాయండి. అంటే కంబైన్డ్ స్టేట్గా మనకి విడిపోవాల్సి వస్తుంది. అంటే ప్రతి దాని విషయంలో కూడా. సో ఇటువంటప్పుడు ఇంకా కూడా హైదరాబాద్నే పొడిగిద్దాం, అప్పటి వరకు దాని తర్వాత వైజాగ్ని చేద్దామంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ డల్ అయిపోతుందండి. అమరావతి రియల్ ఎస్టేట్ భూమి అయిపోతుందండి. ఈరోజు కేవలం వాళ్ళ రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసం అందులోనూ అక్కడ పట్టా లేని భూములు ఎక్కువ ఉంటాయండి. పాపం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి. సింహాచలం ట్రస్ట్ భూములు అన్నీ ఆక్యుపై చేశారండి. ఆయన్ని కూడా జైల్లో వేపించి ఆయన కూడా పదవి తీపిచ్చి ఆయన ప్లేసు సంచయిత అనే ఒక ఆవిడని తెర మీదకు తీసుకొచ్చిన దృశ్యాలను కూడా మనం చూసాం. వైజాగ్లో పాపం చదువులేని వాళ్ళు అమాయకులు ఉంటారని అనుకున్నాం. కానీ అన్ని దేశాల వాళ్ళు కలిగి ఉన్నటువంటిది వైజాగ్. అదే రకంగా గతం నుంచి ఐటీ హబ్ అది. ప్రత్యేకించి ఇప్పటికిప్పుడు ఈయన వచ్చి ఉద్ధరించాల్సిన పని లేదు. అది పర్యాటక శాఖలో కూడా అత్యధిక ఇన్కమ్ డెవలప్ చేసేది తేగలిగేది ఒక్కటే. సో ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలు సముద్రం దగ్గర పడి చనిపోవడం, ముడికి చనిపోవడాలు, ఈ హత్యా ఉదంతాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కేవలం ఇవేనండి. రియల్ ఎస్టేట్లో అడ్డం వచ్చిన వాళ్ళని ఈరోజు ఎంఆర్ఓ చనిపోయాడు. ఎలా పాపం? ఎవరి చర్య లేకుండా ఎంఆర్ఓ చనిపోతాడా? ఎంఆర్ఓని చంపే శక్తి అవతల వాడికి ఉందా? ఎవరు పెట్టి అంటే డమ్మీగా ఎవరిని తీసుకొచ్చి చూపిస్తున్నారు? సో ఎవడో ఒకటి తెర మీదకి తీసుకురావాలి కూడా ఒక డమ్మీ. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? పైల్వాన్లు చంపారా? లేదు కదా. ఒక పేమెంట్ ఆర్టిస్టేగా ఇతను కూడా ఒక పేమెంట్ ఆర్టిస్ట్ ఏమో. మెయిన్ ఎంఆర్ఓ పాత్ర ఏంటంటే రియల్ ఎస్టేట్లో భూములు ఒకళ్ళ పేరు నుంచి ఒకళ్ళ పేర్లు మార్చడం, డాట్లో ఎండ్లో ఉండే భూములకు కూడా రిజిస్ట్రేషన్ చేయించడం, బలవంతం చేస్తుంటే నేను చేయను సార్, ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో, మేము ఎలాగో తప్పు చేయము అనేటటువంటి సూచనకు వచ్చేసేటప్పటికి ఆయన చంపడం జరిగింది. ఆయన ప్లేస్లో వచ్చేవాడు ఇక మాట విన్నట్టేగా మీ ఉద్దేశంలో? ఈ 2 నెలల్లో ఎవరు రాకుండా ఉంటే బెటర్. పాపం రాక తప్పదు, వస్తారు. వచ్చినోడు ఎన్నైనా తప్పులు చేయాల్సింది. రక్షణ లేదు, ఫోన్కి రక్షణ లేదు, మనిషికి రక్షణ లేదు, కుటుంబానికి రక్షణ లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా వైజాగ్కేనండి రియల్ ఎస్టేట్ అడ్వాన్స్లు పెట్టిన వాళ్ళు భయపడకండి, వెనక్కి తిరిగి మమ్మల్ని అడగండి అని ఇంకొక 10-15 రోజులు ఆగితేనండి వైజాగ్ నుంచి చెక్ బౌన్సుల కేసులు వస్తాయండి. ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసి తీసుకున్న వాళ్ళు మొత్తం కడాకండిగా అసలు ఎవడు దీని వెనకాల తెర వెనకాల సూత్రధారులు మొత్తం బయటకు వస్తారండి. సో అంటే ఈ రోజున రాష్ట్రం అప్పుల పాలైపోయి సుమారు 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు పాలైపోయాయని చెప్పుకుంటున్నా కూడా ఇంకా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంక మరో ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే నన్ను నమ్మండి అని అడిగే పరిస్థితి నుంచి ఈరోజు ఒక అమరావతి రైతులకు సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయితే దాన్ని కూడా ఆపేసిన పరిస్థితి. అంటే దాన్ని హైకోర్టుకి వెళ్ళి దాన్ని స్టే తెచ్చుకునే పరిస్థితి. అంటే ఆయన తెలుసుకున్నారు, వాస్తవం తెలుసుకోగలిగారా? నిజాలని జనాలకు చూపించగలిగామండి ఈరోజు అమరావతి ఫైల్స్ ద్వారా. ఈరోజు పరదాలు కట్టుకొని ఎంత బాగా అమరావతి పాకిస్తాన్ బోర్డర్ని మలిపించినట్టుగా ఆడబిడ్డల మీద ఇంత దుర్మార్గంగా చేశారా అంటూ జిల్లాల వారీగా చూస్తూ నిజంగానే కదా పాపం భూములు ఇచ్చిన రైతులు కదా అంటూ ట్రైలర్కే కన్నీటి పర్యంతం అవుతూ కింద వచ్చిన కామెంట్స్ చూసి వ్యతిరేకత అనేది బిగినైపోతుందని మన భయపడని సింహం ఏది మీరు ఎంతమంది అయినా రండి నేను ఒక్కడనే వస్తానని భయపడని సింహం ఒక సినిమా ట్రైలర్కి భయపడింది. ఇది నిజంగా అడవి సింహమేనా గ్రామ సింహమా అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు. సో ఖచ్చితంగా దీంట్లో యథార్థాలు చూపిస్తూ కేసును గుడివాడ నానిని కూడా ప్రత్యేకించి సో అన్నీ అండి ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే, ఎక్కడన్నా తప్పున్నా అబద్ధం ఉన్నా మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు అంటూ ఖచ్చితంగా వీటన్నిటి గురించి చెప్పడం జరిగిందండి. సో రాజధాని రైతుల కన్నీళ్లు కష్టాలు వాటి ఫలితమే సూర్యచంద్రుడు లాంటి ఈరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసే ఈ ప్రయాణం లోక కళ్యాణం కోసం లోకేష్ గారు కళ్యాణ్ గారు కలవడం జరిగిందనేటటువంటి ఒక వాదన. వీటన్నిటికంటే మించి మహేష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా సంక్రాంతికి ముందు భోగిపేడ వదిలిపోయినట్టుగా వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ మీద కనువిందు పరితంగా ఉండడం వల్ల నిజంగా రాష్ట్రంలో అమరావతి రైతులైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అండి. కన్నీటి పర్యంతంతో సంతోషంతో ఈరోజు కూడా విధ్వంసం అనే ఒక బుక్ ట్రైలర్కి వచ్చారు. సో ఆ బుక్ కూడా రిలీజ్ అవుతున్న మూమెంట్లో కూడా అది ఒక రకమైన సంతోషం అండి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలకు విరుగుడు వస్తుంది. మేమేమి రేట్లు ఎక్కువ వస్తాయంటే భూములు ఇవ్వలేదు, రాజధాని డెవలప్మెంట్ కోసం అంటే ఇచ్చాము.
మా నోటికాడ కూళ్ళాగారు, మాకు కౌలు డబ్బులు ఇవ్వట్లేదు, భూముల్ని శ్మశానం చేసేస్తున్నారు అంటున్న వాళ్ళ ఆర్తనాదాలు ఆవేదనలు ఈరోజు తీరబోతున్నాయండి. సో రోజా గారు మంత్రిగా ఉండి ఆవిడ అంటే షర్మిల గారిని విమర్శిస్తున్నారు అనుకుంటున్నారు తప్ప చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్ గారిని కూడా అన్నట్టుగా అంటే ఈ రోజున చెట్టు పేరు చెప్పి మాత్రమే గతంలో ఓట్లు దండుకొని ఈ రోజున వైఎస్ఆర్ గారి పేరు కానీ లేదా ఆయన పటం కానీ ఎక్కడా లేదు. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ పేరు మారిస్తేనో లేకపోతే మళ్ళీ ఇంకోసారి నా కుటుంబాన్ని ఏదో గొడవలు పెట్టారు అని చెప్పి సింపతి కార్డు ప్లే చేస్తేనో ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంట. ముఖ్యంగా చెట్టుని చూపించి కాయలు అమ్ముకున్నారంటే యాత్ర 2 ట్రైలర్ సినిమా మేము థియేటర్లోకి వెళ్ళి చూసే ఓపిక టైం లేదు కానండి. పెద్ద ఫ్లెక్సీలో కింద వేసింది నేను ఎవరో తెలుసా రాజశేఖర రెడ్డి గారి కొడుకునని, ఆవిడెవరో తెలుసా రాజశేఖర రెడ్డి గారి కూతురునని. ఇద్దరూ చేసే పని అదేనండి. ఇద్దరూ చెట్టు పేరు చెప్పే కాయలు అమ్ముకుంటున్నారు. సో ఖచ్చితంగా అసలు ఆ చెట్టు ఎలాంటిది అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే, ఏదైతే పాపం సిన్సియర్ హార్డ్ వర్కర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఓబులాపురం మైన్స్లో ఇరుక్కోవడానికి గల బలమైన కారణం గౌరవ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గనక బతికుంటే ఇదే కేసుల్లో ముద్దాయిగా ఉండుంటాడు. చనిపోయిన వాడు ధన్యుడు సుమతి, తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తప్పించుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, రాజశేఖర రెడ్డి గారి కర్తవ్యం కోసం వచ్చాను, కాంగ్రెస్ని రాష్ట్రంలో దింపుతాను అంటే పోనీలేమ్మా నీ అన్న వైసీపీ కంటే కాంగ్రెస్ 100 రెట్లు బెటర్, ఒప్పుకుంటాం. అదే రకంగా కానీ ఇద్దరు చేసే పని అదే. ఇద్దరు మళ్ళీ కలిసి ప్రయాణం చేస్తే మా పని కష్టాలు అయిపోతాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోజా వ్యాఖ్యలు చూస్తే అసలు ఎవరి రోజా ఐరన్ లెగ్ శాస్త్రి అంటూ ఆవిడే వ్యాఖ్యానించినటువంటి తరుణాలు మనం చూసాం. ఏదైతే షర్మిలమ్మ విజయమ్మ లేకపోతే నేను నగిరిలో గెలవలేను అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన తరుణాలు చూసాం. కన్నీటి పర్యంతంతో టీడీపీలో నేను గెలవలేకపోయాను, వైసీపీలో గెలవడానికి కారణం షర్మిలమ్మ విజయమ్మ అని కూడా చెప్పింది. మరి ఈరోజు గాడిదలు కాస్తుందా? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కూతురు రక్తాన్ని ప్రశ్నిస్తుందా? నువ్వు రాజశేఖర్ రెడ్డి ఏది షర్మిల రెడ్డి అని పెట్టుకోకూడదు శాస్త్రి అని పెట్టుకోమంటుందా? ఆవిడెవరు చెప్పడానికి? భర్త పేరే శాస్త్రి లేదే, భార్య పేరు శాస్త్రి వస్తుందా? తండ్రి పేరు కూతురు చెప్పుకుంటుంది. చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఉద్యోగస్తులు అందరూ తండ్రి పేరే కంటిన్యూ చేసుకుంటారు ఇంటి పేరు. సో కనీసం ఈ మాత్రం ఇంకిత జ్ఞానం చేయకుండా నేనేదో కష్టపడి వచ్చాను. అందుకనే బండారు గారు మాట్లాడిన స్టేట్మెంట్కి తమరిచ్చినటువంటి కౌంటర్ ఏంటండి? సుప్రీంకోర్టు ఏమైనా చేయమంది, ఎవరు నువ్వు అడగడానికి అన్నారు. సుప్రీంకోర్టు చేయమనిందమ్మా, రాజకీయాలు చేయమనింది, నిజాయితీగా చేయమంది, ఆడదానిగా కూడా ఉండమనింది. మరి మీరు రాజకీయ నాయకులు కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్లిద్ది. సో ఖచ్చితంగా దాని గురించి మేము విమర్శించమండి, ఎందుకంటే అది మీ ఇష్టం, మీ ఇష్టాచారంగా మీరు ఏమైనా చేసుకోవచ్చని మా సుప్రీంకోర్టే చెప్పింది. ఆ సుప్రీంకోర్టు పవన్ కళ్యాణ్ గారిని చేసుకోమని చెప్పలేదా? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడే స్థాయి నువ్వా? ఎవరి అన్న పక్కన గంతులు వేసుకుంటూ ముగ్గురు మొనగాళ్ళు బంతి చామంతి అని డ్యాన్స్ వేసేవే డైమండ్ రాణి? ఎవరి అన్న పక్కన కూర్చొని జబ్బలు ధరుస్తూ జబర్దస్త్ అని చెప్పావు నువ్వు? ఎవరి తమ్ముడు పక్కన ఒక ఛాన్స్ నీ దరిద్రానికి, ఆయన అదృష్టానికి రాకుండా పోయింది కదా. సో ఇటువంటి నువ్వు ఆ కుటుంబం గురించి మాట్లాడడం, చంద్రబాబు గారి భార్య భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడడం, ఏదైతే వైఎస్ఆర్ రక్తం షర్మిల రెడ్డి గారి గురించి మాట్లాడడం నీకు అవసరమా? ఈసారి నీకు టికెట్ వచ్చిద్దా? నీ స్థాయి మళ్ళీ జబర్దస్త్లో కూర్చోగలుగుతావా? సో ఎక్కడుంటావో పాపం అది చూసుకో. సో చివరిగా రజనీ గారు ఈ రోజున ఏదైతే టికెట్లు మార్చారు, విడుదల రజనీ గారేమో గుంటూరు 2కి వచ్చి అంటే విచ్చలవిడిగా డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఆల్రెడీ జరుగుతూనే ఉంది, ప్రచారం జరుగుతూనే ఉంది. మరోవైపు అనిల్ గారేమో నన్ను జగనన్న ఎందుకు ఇక్కడికి పంపాడు, ఈ పల్నాటి పౌరుషం నేను రుచి చూపిస్తానని చెప్పి ఆయన పెద్ద మాటలు మాట్లాడు. ఇదే అనిల్ గారు తొడగొట్టి పలానా టైంకి పోలవరం పూర్తి అయిపోద్ది 1% 0.5% అన్న వ్యక్తి. సో ఇలా చూస్తూ పోతే అంటే కేవలం వీళ్ళు ప్రగల్భాలు మాత్రమే రేపొద్దున ముందుగా అర్థమైపోయి జరగబోయే పరిణామాలు తెలిసిపోయి ఈ కనీసం మేకపోతు గాంభీర్యం అనుకోవచ్చా వీళ్ళ? సార్ ముఖ్యంగా పనిచేసేవాడికి సీట్లు లేవు, పార్థసారథి లాంటి వారికి మినిస్ట్రీ పదవులు లేవు, ఇలాంటి చెక్కభజన చేసే వాళ్ళకి తొడలు కొట్టేవాడికి కౌంట్ డౌన్ 1% అని ఏదో స్వామిమాలలో ఉండి అసెంబ్లీలో నువ్వు ఇచ్చిన పనికిమాలిన స్టేట్మెంట్లు, దాన్ని నిరూపించుకోలేకపోయావు, చెయ్యలేకపోయావు, ఫెయిల్ అయిపోయావు, మినిస్ట్రీ స్థాయి నుంచి పక్కకి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇక్కడ వచ్చి తొడలు కొట్టి ఎంపీ స్థాయికి వెళ్ళి నువ్వు అదేంటిది పార్లమెంట్లో ఏం మాట్లాడతావన్నా? ఈడ నారాయణ కాలేజీలో నీకు పోస్ట్ వచ్చిందా? కనీసం ఒక ఉద్యోగం వచ్చిందా? ఏ స్థాయి నుంచి నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయావు? 100 కోట్లు డబ్బులు పెట్టుకుంటే నువ్వు ఎమ్మెల్యేవి మినిస్టర్ అయిపోతావు, కానీ నీ సేవలు, నీ సేవా దృక్పథాలు రాష్ట్ర ప్రజలకు అందుతాయా అన్న? సరే పోనీ మొగోడు మాట్లాడుతున్నాడు తొడలు కొట్టి, సర్లేండి చూద్దాం. విడుదల రజనక్క చిలకరూపేటలో ఉప్పాడ, గద్వాలు, పోచంపల్లి, బెనారస్లో ఉండే చీరలతో అన్ని అద్భుతమైన ఫ్లెక్సీల్లో మా రజనక్క ఉంటుంది. రజనక్క ఎక్కడ ఉంటుందంటే ఫ్లెక్సీల్లోనే ఉంటుంది, జనాల్లో ఉండదు, పనుల్లో ఉండదు. ఈరోజు ఆవిడ ఒక ఆరోగ్య శాఖ మంత్రి, మళ్ళీ అక్కడ ఎగిరిన చిలక ఇక్కడికి వచ్చి వాలింది. ఈ వాలి ఇక్కడ ఆరోగ్య శాఖలో జీజీహెచ్లో అతిసారంతో చనిపోతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతిసారం కాదండి గుండెపోటుతో చనిపోతున్నారు అంటూ కనీసం శవ పరీక్షలు కూడా చేయకుండా నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చి జనాల్లో వదిలేస్తున్నావు.
అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క రూపాయిని కూడా రానివ్వట్లే. అధిసారాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తమరికి తెలియదు. సో ఆ మీటింగ్లు నువ్వు వేయవు, ఈ బజార్లో తిరగాల, ఆ బజార్లో తిరిగి ప్రచారం చేయాలా, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ చేస్తున్నారు? నీకు ఒక పదవి ఉంది కదా, ఆ పదవికి న్యాయం చేస్తావా, ప్రచారాలు చేసుకుంటావా? సో చిలకరూపేటలో ఏం చేసావో తెలియదు, గుంటూరుకి ఏం చేద్దాం అనుకుంటున్నావో తెలియదు. ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళు సెంటర్లో ఉన్న పార్టీ కార్యాలయం ధ్వంసం చేస్తేనే ఎదురు వాళ్ళ మీద దాడి చేయాలి. ఏదైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు దాడి చేయాలి, చంద్రబాబు గారు కన్నీటి పర్యంతమైనప్పుడు దాడి చేయాలి. కానీ జనవరి 1 అప్పుడు అంటే నీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంట. ఎవరికి చెప్తావు సృష్టికర్తమ్మా? ఈరోజు డిసిప్లిన్కి మారు రూపమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఏది వాళ్ళు రాళ్లతో దాడి చేశారని నువ్వు ఎందుకు చెప్పావంటే, అప్పుడు వరకు నువ్వు ఎన్ని ఆఫీసులు పెట్టినా ఎవరు నిన్ను చూడట్లా. ఈ దాడి జరిగిందంటే మీడియా మొత్తం ఒక దాటి మీద వస్తుంది. నేను ఎక్కడా తగ్గను, నేను ఎక్కడా నిలబడను, నేను ఎక్కడా గెలవను అని చెప్తున్నావు స్టేట్మెంట్లు. సో చిలకరూపేట వాళ్ళు వచ్చి మేము ప్రచారం చేస్తాం సార్ విడదలకి రజనీకి విరుద్ధంగా, మీరేం చెప్పాల్సిన పని లేదు, ఆమె ఏం చేసిందో మాకు తెలుసు, మా జిల్లాని ఏం నాశనం చేసిందో మాకు తెలుసు, ఒక్క రూపాయి కూడా తీయకుండా మాతో డబ్బులు ఖర్చు పెట్టి మాతో పని చేయించుకొని మాకు ఎవ్వరికి ఉపయోగపడకుండా సజ్జల గారు ఏం చెప్తే అదే చేసేది. ఈరోజు ఆవిడకి మినిస్ట్రీ ఇచ్చింది కూడా అంతే. ఒక అనుభవం లేని వ్యక్తికి ఒక ఏమాత్రం కనీసం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు, ఇక్కడి నుంచి వచ్చి అక్కడ వాళ్ళు ఎవరేం చెప్తే అదే విని ఒక స్టేట్మెంట్ డెలివరీ చేయడం కూడా సరిగ్గా చేతగానే ఆవిడ ఈరోజు ఒక ఆరోగ్య శాఖకి వెళ్ళిపోయింది. సర్లేండి, శాఖ ఇచ్చారా, శాఖలో ఉన్న న్యాయం చేయండి. మళ్ళీ గుంటూరు ఫ్లెక్సీలు అండి, మా గుంటూరు ఏ రోజైతే అడుగు పెట్టిందోనండి సంక్రాంతికి ముందు సంక్రాంతి శుభాకాంక్షలు అయిపోయింది, జనవరి 1 శుభాకాంక్షలు అయిపోయింది, క్రిస్మస్ శుభాకాంక్షలు అయిపోయింది, ఇంకే పండుగ వస్తుందా ఫ్లెక్సీ కట్టిద్దా అంటే స్వాగత సుమాంజలి ఉన్న ఫ్లెక్సీలు కదలకుండా మారకుండా అక్కడే ఉన్నాయి. చిలకరూపేటలో ఏం చేసిందో గుంటూరులో కూడా అదే చేస్తుంది, అంతకుమించి ఏం చేయలేదు. 151 భారీ మెజారిటీ వచ్చినా సరే ఏదైతే కంచుకోటలా ఉండే గుంటూరు 2ని ఏదైతే ఎంపీ కోటాని అక్కడ కదుల్చుదామని వాళ్ళు చేసే విశ్వ ప్రయత్నాలకి డిపాజిట్ కూడా రానియకుండా చేస్తారండి. ఖచ్చితంగా నా బీసీ అనుకుంటా కొంతమందికి చెప్తుంది, అదేంటది కమ్మ కాపు రెండింటినీ కలిపే విధంగా కొన్ని ఓట్లను కేటాయించాలంటది. అదే రకంగా నేను కాపింటి కోడలంటది, ఆ రెడ్లు నాకు సహకరించాలంటది. ఇన్ని కులాలని కలబోతున్నటువంటి విడదల రజనక్క ఈరోజు నీ నియోజకవర్గాలకు ఏం చేసావో నువ్వు చెప్పి ప్రచారం చేసుకోవచ్చుగా. నా చిలకరూరుపేట వాళ్ళు నన్ను గెలిపించినందుకు వాళ్ళకి బస్ స్టాండ్ కట్టాను, వాటర్ ట్యాంక్ కట్టాను, రోడ్లు వేయించాను, వాళ్ళకి పంట నష్టం వస్తే నా సొంత డబ్బులు ఇచ్చాను, లేకపోతే అక్కడక్కడ ఉపాధి కేంద్రాలు నేను కట్టాను, వాళ్ళు ఎంతమందికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చాను, నేను ఆ పక్క దేశంలో పనిచేసి వచ్చాను కదా, ఇక్కడ చదువుకున్న పిల్లలకి అక్కడికి విదేశీ ఉద్యోగాలకి అవకాశం కల్పించానని ఒక్కటి చెప్పు. ఎక్కడుంటావు చిలక నువ్వు అంటే ఫ్లెక్సీల్లో ఉంటాను, మళ్ళీ ఇక్కడ కూడా అక్కడే ఉంటాను. సో ఈవిడ ఏమొచ్చి ఉద్ధరించిద్దో వాళ్ళే చెప్తామని వస్తున్నారండి. సో ఎనీవే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి, ప్రత్యర్థులు కూడా ప్రజాస్వామ్యంలో ఉండాలి కాబట్టి అందరూ ఉండాలి, అందరూ పోటీ చేయాలి, ఎవరి సత్తా వాళ్ళు నిరూపించుకోవాలి. వీళ్ళందరినీ గమనిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలో సిద్ధం అనే ఫ్లెక్సీ చూసామండి, దానికి 500 కోట్లు ఖర్చు అయింది. 452 కోట్లు పెట్టి ఆయన ఋషికొండలో విల్లా కట్టినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్లు పెట్టి ఫ్లెక్సీ ఖర్చు. ఇది ఎవరి డబ్బండి? ప్రభుత్వ ఖజానాలోనా? ఎలక్షన్కి ముందు ప్రతి ఒక్కరికి సీట్ రావడం, వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి గండిగా డబ్బులు కొట్టేసి వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ ప్రచారానికి ఒక్క డబ్బు కూడా సొంత డబ్బు తీయట్లేదని. అందుకే నేను రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, మీరు ఏ డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఏ ఫ్లెక్సీలు వేస్తున్నారు, దాని ఆంతర్యం ఏంటని చెప్పమంటుంది. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు, మేము ఓట్లు గుద్దాం వైసీపీని గద్దెదించడే మా అంతిమ లక్ష్యం అంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు.